కోస్తా తీర ప్రాంతంలోని ప్రజలకు ఆరోగ్య ప్రదాయినిగా నిలుస్తోంది గుంటూరు వైద్య కళాశాల. దీనికి అనుబంధంగా ఉన్న గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇస్తోంది. 1946లో స్థాపించిన గుంటూరు వైద్య కళాశాల వైద్య విద్యలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థలలో ఒకటిగా నిలుస్తోంది. దశాబ్దాలుగా జాతీయ, అంతర్జాతీయ సమాజానికి ఈ కళాశాల అందిస్తున్న సేవలు నిరుపమానంగా నిలుస్తున్నాయి. రాష్ట్రానికి నడిబొడ్డున ఉన్న గుంటూరు నగరంలో కొలువుదీరిన ఈ కళాశాల కేవలం 50 మంది విద్యార్థులతో ప్రారంభమై ప్రస్తుతం సంవత్సరానికి 250 మంది విద్యార్థులతో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులను మాత్రమే కాకుండా నాన్ క్లినికల్, పారాక్లినికల్ వంటి ప్రత్యేక కోర్సులను కూడా అందిస్తోంది. విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి అనుబంధంగా పనిచేస్తున్న ఈ వైద్య కళాశాల 1170 పడకలతో ఉన్న గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్య కళాశాలతో కలిసి పనిచేస్తోంది. ఈ కళాశాల నుండి పట్టభద్రులైన అనేక మంది విద్యార్థులు నేడు జాతీయ, అంతర్జాతీయ వైద్య సంస్థలలో అత్యున్నత స్థానాలలో సేవలందిస్తున్నారు. వారితో పాటు అనేక వందల మంది వైద్యులు ఈ కళాశాల అందించిన నైపుణ్యాలను అందిపుచ్చుకొని ప్రజాసేవలో నిమగ్నమయ్యారు. మౌలిక సదుపాయాల ద్వారా విద్యను మరింత నైపుణ్యంగా అందించడంపై గుంటూరు వైద్య కళాశాల ప్రత్యేక దృష్టి సారించింది. తద్వారా మన రాష్ట్రంలో ఉన్న వైద్య కళాశాలల్లోకెల్లా అత్యుత్తమ ప్రమాణాలతో విద్యార్థులను ఈ కళాశాల తీర్చిదిద్దుతోంది. అధునాతన సౌకర్యాలు, అప్గ్రేడ్ చేసిన కళాశాల ప్రాంగణం, అత్యాధునిక వైద్య సాంకేతికతతో పలు విజయాలను ఈ గుంటూరు వైద్య కళాశాల సొంతం చేసుకుంది. ప్రస్తుతం కళాశాలకు ప్రిన్సిపల్గా డాక్టర్ ఎన్వి సుందరాచారి కళాశాల అభివృద్ధిపై తనదైన ముద్ర వేసి ముందుకు నడిపిస్తున్నారు. కళాశాలను ఉన్నత స్థాయికి తీసుకురావడంలో ఆయన పాత్ర ఎంతో ఉందని చెప్పవచ్చు. ఆయన నాయకత్వంలో ఆధునిక అభ్యాసనా కేంద్రంగా గుంటూరు వైద్య కళాశాల రూపుదిద్దుకుంది. ప్రాచీనమైన కళాశాల అంటే ఈ కళాశాల 1946లో 80 ఏళ్ల క్రితం స్థాపించారు. 1946లో స్థాపించినప్పుడు ఈ కళాశాల స్ట్రెంత్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ 50 మాత్రమే. అది అంచెలంచెలుగా పెరుగుతూ ప్రస్తుతం 250 మంది స్టూడెంట్స్ తోటి ఇది కొనసాగుతూ ఉంది. ఈ కళాశాల నుంచి బయటకు వచ్చిన విద్యార్థులు దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచారు. వారి రంగాల్లో వారు ఎంచుకున్నటువంటి సబ్జెక్టులో చాలా ప్రావీణ్యం గడించడమే కాకుండా ఈ కళాశాలకు వాళ్ళ తమ వంతు బాధ్యతగా ఈ కళాశాల రుణం తీర్చుకుంటున్నారు. ఈ 44 సంవత్సరాల్లో ఈ కళాశాల ఎంతో అభివృద్ధి సాధించింది. ముఖ్యంగా పరిశోధన రంగంలోనే కాకుండా కేర్ విషయంలో కూడా మీకు తెలుసు ఈ కళాశాలకు అనుబంధంగా ఉన్నటువంటి జనరల్ హాస్పిటల్ చాలా పేరు ప్రఖ్యాతులు గాంచింది. 2000 బెడ్ స్ట్రెంత్ ఉన్నటువంటి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కూడా ఈ కళాశాలకు అనుబంధమే. ఈ కళాశాల ఎంతమందిని, కొన్ని వేల మందిని ఉత్పత్తి చేసింది. గ్లోబల్లో అంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా వాళ్ళు నిష్ణాతులై వాళ్ళ సేవలు కొనసాగిస్తూ ఉండటమే కాకుండా వాళ్ళు రుణం తీర్చుకుంటూ ఈ కళాశాలని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారు. ఉదాహరణ, ఈ కళాశాల ప్రాంగణంలో ఆడిటోరియం అనేది 5 కోట్ల వ్యయంతో 2010న ఏర్పాటు చేయడం జరిగింది. అది గుంటూరుకి తలమానికంగా ఉంటుంది. 1000 మంది కెపాసిటీ తోటి గుంటూరు మెడికల్ కాలేజీ నార్త్ అమెరికా వాళ్ళ సహాయ సహకారాలతోటి ఈ జిమ్ఖాన్ ఆడిటోరియం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో పొదిలి ప్రసాద్ బ్లాక్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. తను ఒక్కడే 5 కోట్ల దాతృత్వంతో ఆ బిల్డింగ్కి స్థాపించడానికి తోడ్పాటయ్యారు. అందుకనే ఆ బిల్డింగ్ను కూడా పొదిలి ప్రసాద్ బిల్డింగ్ అంటారు. తర్వాత 3వ ప్రాజెక్ట్ చూస్తే ఈ మధ్యన ఒక నెల క్రితం గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మదర్ అండ్ చైల్డ్ బ్లాక్ను కూడా గవర్నమెంట్ హాస్పిటల్ ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది. అది 300 బెడ్డెడ్ హాస్పిటల్. దాని వర్త్ 110 crores. ఈ మదర్ అండ్ చైల్డ్ బ్లాక్కి గవిని ఉమా గారు అనే ఈ పూర్వ విద్యార్థిని ఆవిడ తన యావదాస్తిని సుమారు
25 కోట్లు 30 కోట్లు యావదాస్తిని దాతృత్వంగా ప్రకటించడం వలన ఆ మదర్ అండ్ చైల్డ్ బ్లాక్కు కానూరి బిల్డింగ్ అని పెట్టారు. అది ముఖ్యమంత్రి వర్యులు పోయిన నెలలో దాన్ని అంకితం చేశారు ప్రజలకి. ఈ టాప్ 10లో ఈ కళాశాలను నిలపటం ఉద్దేశంతో అందరం ముందుకెళ్తున్నాం. మన దేశంలో ఉపగ్రహ ఆధారిత శిక్షణ ఉన్న కొన్ని కేంద్రాలలో గుంటూరు వైద్య కళాశాల కూడా ఒకటి. కళాశాల లైబ్రరీలోని 28,000 పుస్తకాలు విద్యార్థులకు నైపుణ్యతతో కూడిన విద్యను అందించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. ఈ లైబ్రరీ 100కు పైగా జర్నల్స్కు సభ్యత్వాన్ని కూడా కలిగి ఉంది. మరో 100 జర్నల్స్ను కూడా విద్యార్థులకు అందిస్తోంది. జింకానా సహకారంతో నిర్మించిన అత్యాధునిక ఎయిర్ కండిషన్డ్ ఆడిటోరియం ఈ వైద్య కళాశాలకు గొప్ప ఆస్తిగా చెప్పవచ్చు. సుమారు 900 మంది అతిథులు కూర్చునేలా రూపొందించబడిన ఈ ఆడిటోరియం ఆధునిక ఆడియో విజువల్ పరికరాలను కూడా కలిగి ఉంది. తద్వారా విద్యార్థులకు విజ్ఞానాన్ని అందించే అనేక సెమినార్లకు ఈ ఆడిటోరియం ఆతిథ్యాన్ని ఇవ్వగలుగుతోంది. ఇటువంటి కళాశాలలో చదువుకోగలగడం మన అదృష్టమని విద్యార్థులు అంటున్నారు. ఇక్కడి వాతావరణం, ప్రొఫెసర్లు తమకు విద్యను అందించడంలో ముందుంటారని విద్యార్థులు అంటున్నారు. నేను ఎందుకు చేరానంటే, నాకు చిన్నప్పటి నుంచి నాకు జరిగిన సంఘటనలు కానీ, నేను చదివిన సంఘటనలు కానీ మొత్తం మీదుగా నన్ను వైద్యుడిగా అవ్వాలనే ప్రేరణ నాలో పుట్టుకొచ్చింది. అది క్రమంగా పెరిగి నా ఇంటర్మీడియట్కి నేను నీట్ ఎగ్జామ్ రాసి ఈ మెడికల్ కాలేజే నేను తీసుకున్నాను. ముఖ్యంగా గుంటూరు మెడికల్ కాలేజ్లో నాకు నచ్చింది ఏంటంటే, మొదట వాతావరణం అన్నమాట. సో ఇక్కడ అన్ని విధాలుగా చదువుకోవడానికి కానీ, లేకపోతే పరిశోధనలకు కానీ అన్ని విధాలుగా మనకి అనువైన వాతావరణం ఇక్కడ దొరుకుతుంది. రెండోది, మన ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రొఫెసర్లు, ఆచార్యులు, ప్రధానోపాధ్యాయులు అందరూ చదువు మీదే కాకుండా ఏ విషయం అయినా వాళ్ళ ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా పరీక్షించి మొత్తం సాల్వ్ చేయడానికి అందరూ ముందడుగు వేస్తారు. ఇక్కడ చూస్తే ఇక్కడ మన ల్యాబొరేటరీలు కానీ, ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్లు కానీ కొత్తగా ఉండి మన చదువుకోవడానికి, అలాగే ప్రాక్టికల్ క్లాసెస్ కానీ అన్నీ బాగా చదవడం వల్ల ఒక స్టూడెంట్స్కి ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో అత్యాధునిక సౌకర్యాలతో నూతన సూపర్ స్పెషాలిటీ కాంప్లెక్స్ ను కూడా తాజాగా ప్రారంభించారు. ఇది పెరుగుతున్న ప్రజల ఆరోగ్య అవసరాలను తీర్చిదిద్దడంలో ప్రముఖ పాత్ర పోషిస్తోంది. అలాగే ఈ ప్రభుత్వ వైద్య కళాశాల క్షేత్రస్థాయిలో అందిస్తున్న సేవలు కూడా నిరుపమానంగా ఉన్నాయి. తాడికొండలోని రూరల్ హెల్త్ ట్రైనింగ్ సెంటర్లో ఆధునిక వైద్య పరికరాలతో ఈ కళాశాల అందిస్తున్న సేవలు ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. కమ్యూనిటీ మెడిసిన్ డిపార్ట్మెంట్ పర్యవేక్షణలో ఆర్ఎస్టీసీ తాడికొండ అని ఉంటుంది. అంటే అక్కడ రూరల్ హెల్త్ ట్రైనింగ్ సెంటర్. అక్కడ మనము ఇంటర్న్స్ కానీ, ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కానీ రూరల్ హెల్త్ గురించి ట్రైనింగ్ చేస్తుంటాము. గుంటూరు మెడికల్ కాలేజ్ వచ్చాక వచ్చిన కొత్తలో కొంత ఆర్ఎస్టీసీలో కొంతవరకు వర్క్ స్తబ్దత ఉంది. కానీ ఆ టైంలో నూతనంగా వచ్చిన ప్రిన్సిపల్ డాక్టర్ సుందరాచారి కానీ సార్ కానీ అబ్జర్వేషన్ చేసి అక్కడ ఇంకా బెటర్గా ఇంప్రూవ్ చేద్దామనే సర్వీసెస్ చేద్దామనే ఉద్దేశంతో అక్కడ ల్యాబ్ ఫెసిలిటీ బాగా ఇంప్రూవ్ చేశారు. ల్యాబ్ ఫెసిలిటీ అక్కడ సీరం క్రియాటిన్, బ్లడ్ యూరియా ఇలాంటి బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ ఉంచాలని ఉద్దేశంతో అక్కడ అన్నీ ఏర్పాటు చేశారు. అంటే మన ఆర్ఎస్టీస్లో ఇవన్నీ జరుగుతున్నాయి. దీంతోపాటు ప్రతి గురువారము మన ఆర్ఎస్టీసీలో స్కానింగ్ జరుగుతుంది. ఈ స్కానింగ్ సేవల్ని ఇప్పటి వరకు 1000 మంది యాంటీనేటల్ ఉమెన్, ప్రెగ్నెంట్ ఉమెన్ ఉపయోగించుకున్నారు. దీంతోపాటు కమ్యూనిటీ మెడిసిన్ డిపార్ట్మెంట్ వివిధ హెల్త్ ప్రోగ్రామ్స్లో కూడా పార్టిసిపేట్ చేస్తుంది. అలాగనే ఇక్కడ గుంటూరులో ఏదన్నా ఆరోగ్య సమస్యలు లేదా కలరా లేదా డయేరియా వంటి ప్రబలినప్పుడు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పర్యవేక్షణలో ఉండే డిఎంఎన్హెచ్ఓ ఆఫీస్కి సపోర్ట్ చేస్తుంది. ఇటీవల లాస్ట్ 1 yearలో తురకపాలెంలో జరిగిన మరణాల నమోదు ఎక్కువ అయినప్పుడు అక్కడ క్యాంపులు పెట్టి ఆ క్యాంపుల్ని కోఆర్డినేట్ చేయడంలో కూడా కమ్యూనిటీ మెడిసిన్ డిపార్ట్మెంట్ పర్యవేక్షిస్తుంది. వీటన్నిటికీ గుంటూరు కాలేజ్ మనకు ఎప్పటి నుంచో ఇలాంటి వాటిని చేస్తుంది. దీనికి కమ్యూనిటీ మెడిసిన్ డిపార్ట్మెంట్ తరఫున పార్టిసిపేట్ చేయడం కూడా చాలా ఆనందంగా ఉంది. అలాగనే ప్రివెంటివ్ ఆంకాలజీ అని ఒక ఇనిషియేటివ్ స్టేట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుంది. దాన్ని కూడా
కమ్యూనిటీ మెడిసిన్ డిపార్ట్మెంట్ వివిధ విభాగాలైన ఆంకాలజీ డిపార్ట్మెంట్, గైనకాలజీ డిపార్ట్మెంట్, సర్జరీ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకొని క్యాన్సర్ నివారణ వాటికి సంబంధించిన వివిధ కార్యక్రమాలను కూడా చేస్తుంది. కళాశాలలో విద్యార్థులు పరిణితి చెందిన విద్యను అభ్యసించటం కోసం ఏర్పాటు చేసిన లైబ్రరీ, హాస్టల్స్ వంటివి వారికి ఎంతో సౌకర్యవంతంగా ఉంటూ చదువుపై పూర్తిగా శ్రద్ధ పెట్టేందుకు ఉపకరిస్తున్నాయి. ముఖ్యంగా ఆధునిక సాంకేతికతతో ఏర్పాటు చేసిన డిజిటల్ గ్రంథాలయం నిపుణులైన వైద్యులను అందించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇటువంటి సౌకర్యాలు ఉపయోగపడుతున్నాయని విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పూర్వ విద్యార్థులు కళాశాలకు అందిస్తున్న సహకారం ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సో లైబ్రరీ కానీ, స్టడీ రూమ్స్ కానీ, లైబ్రరీలో మొత్తం లేటెస్ట్ వర్షన్ బుక్స్తో, మా అలుమ్నై ఫండ్స్తో మొత్తం ఎక్విప్గా ఉంటుంది. అండ్ వీ కెన్ ఏసీ రూమ్స్ కానీ, సో మాకు ఎడ్యుకేషన్కి కానీ అవన్నీ సపోర్ట్ చేస్తాయి. అండ్ హాస్టల్కి వచ్చేసరికి మాకు రీడింగ్ రూమ్స్ కానీ, జిమ్స్ కానీ అవైలబుల్గా ఉంటాయి, ఏసీ రీడింగ్ రూమ్స్. సో అండ్ గ్రౌండ్ కూడా అవైలబుల్గా ఉంటుంది, వాలీబాల్. అండ్ బాయ్స్ హాస్టల్లో అయితే క్రికెట్ గ్రౌండ్, వాలీబాల్ గ్రౌండ్, బ్యాడ్మింటన్ గ్రౌండ్స్ అన్నీ ఉంటాయి. అవన్నీ కూడా స్టడీసే కాకుండా ఎక్స్ట్రా కరిక్యులర్స్ బోత్ బాడీ అండ్ మెంటల్ హెల్త్కి, ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్కి హెల్ప్ఫుల్గా ఉంటాయి. సో స్టడీస్ గురించి కాకుండా ఓవరాల్ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్కి కూడా హెల్ప్ అయ్యేటట్టు స్టడీ రూమ్స్ కానీ, గ్రౌండ్స్ కానీ, ఫిజికల్ యాక్టివిటీని ప్రమోట్ చేయడం కానీ, స్పోర్ట్స్ అండ్ యోగా కానీ అన్నీ ఉంటాయి. గుంటూరు వైద్య కళాశాల పరిశోధనలో తన వంతు పాత్ర పోషిస్తోంది. గడిచిన 2 సంవత్సరాలలో జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్లో వివిధ విభాగాల నుండి అనేక కేస్ స్టడీస్, కథనాలు ప్రచురించబడటమే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. పోస్ట్ గ్రాడ్యుయేట్లు, అధ్యాపకుల సమావేశాలు, వర్క్షాప్లకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ప్రపంచ వైద్య రంగంలో తన వంతు పాత్రను ఈ వైద్య కళాశాల పోషిస్తోంది. అలాగే డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం గుంటూరు వైద్య కళాశాలలో అంతర్జాతీయ శిక్షణా కేంద్రాన్ని కూడా స్థాపించింది. ఈ గుంటూరు జీజీహెచ్ అనేది మన కోస్తాంధ్రలోనే ఎక్కువ మంది ఓపీ వచ్చే హాస్పిటల్ అనమాట. ఇక్కడ ఏంటంటే అరుదైన వ్యాధులు కానీ, అలాగే క్యాన్సర్ రిలేటెడ్, అంటే మన ఇక్కడ గుంటూరులో నాట్కో అనే సెంటర్ ఉంది. అక్కడ ఏంటంటే క్యాన్సర్ రిలేటెడ్ అన్ని ట్రీట్మెంట్స్ అనేది అక్కడ జరుగుతాయి అన్నమాట. మన ఆంధ్ర రాష్ట్రంలో గుంటూరులోనే ఈ సెంటర్ ఉండడం గౌరవించదగ్గ విషయం. రెండోది, మన ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలోనే దాదాపు అరుదైన వ్యాధులు కానీ, నరాలకు సంబంధించింది, గుండెకి సంబంధించింది ఏ రకమైన వ్యాధులు కానీ మన ఇక్కడ గుంటూరు ఓపీలో అనేది చాలా అరుదైన వ్యాధులని మనం చూస్తూ ఉంటాం. సో అందువల్ల ఒక విద్యార్థికి, వైద్య విద్యార్థికి అందులో దాని గురించి నేర్చుకోవడానికి, అందులో ఏమైనా నేర్చుకోదగ్గ విషయాలు అన్నీ చదువుకోవడానికి అనువైన వాతావరణంగా నేను భావిస్తున్నాను. ముఖ్యంగా నేను గుంటూరు వాసిని అయ్యి, అలాగే గుంటూరు మెడికల్ కాలేజ్లో నేను విద్యార్థిగా ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను. గుంటూరు వైద్య కళాశాలకు పూర్వ విద్యార్థులు ఒక శక్తిగా నిలుస్తున్నారు. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు తమ మూలాలను మర్చిపోకుండా ఈ కళాశాలకు అందిస్తున్న సేవలు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాయి. కళాశాలకు అనుబంధంగా ఉన్న గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రికి పూర్వ విద్యార్థులు అందించిన పొదిలి ప్రసాద్ సూపర్ స్పెషాలిటీ బ్లాక్, క్యాన్సర్ సెంటర్ వంటివి బాధితులకు ఆశా కిరణాలుగా నిలుస్తున్నాయి. కేవలం ఎంబీబీఎస్ మాత్రమే కాక అనుబంధ కోర్సులు కూడా పూర్తి చేసుకుని బయటకు వెళ్తున్న విద్యార్థులు నాణ్యమైన అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నారని కళాశాల పూర్వ విద్యార్థులు చెబుతున్నారు. అలాగే ఆధునిక రీతిలో పాఠాలు బోధించే తీరు ఆధునిక వైద్య విజ్ఞానాన్ని విద్యార్థులకు చేరువ చేస్తోందని విద్యార్థులు అంటున్నారు. ముఖ్యంగా ఇటీవల సంవత్సరాల్లో కాలేజీలో ఎంతో అభివృద్ధి మేము చూస్తున్నాము. క్లాస్ రూమ్స్ అయితే మీకు డిజిటల్ బోర్డ్స్ రావడం, స్మార్ట్ బోర్డ్ టీచింగ్ జరుగుతుంది. అండ్ పిల్లలకి స్మాల్ గ్రూప్స్గా డివైడ్ చేసి ఒక 250 మెంబర్స్ని మేము 5 క్లాస్ రూమ్స్లో కూర్చోబెట్టి టీచింగ్ చేయడం జరుగుతుంది. అండ్ లైబ్రరీ కూడా చాలా అడ్వాన్స్డ్ లైబ్రరీ అండి. మనం చదువుకున్న ఆ రోజుల్లో అయితే ఓన్లీ టెక్స్ట్ బుక్స్ నాలెడ్జే మాకు ఉండేది. ఇప్పుడైతే ఈ లైబ్రరీ కూడా మనకి అవకాశం ఉంది. అండ్ మనం స్టూడెంట్స్కి, ఎవ్రీ స్టూడెంట్స్కి పాస్వర్డ్ ఇస్తారు, లాగిన్ అయిపోయి కావాల్సిన ఆన్లైన్లో ఉన్న టెక్స్ట్ బుక్స్ అన్నీ, రీసెర్చ్ జర్నల్స్ అన్నీ యాక్సెస్ ఉంది. అండ్ ఫ్యాకల్టీకి, స్టూడెంట్స్ అందరికీ యాక్సెస్ ఉంది. అంతేకాదు తరగతులు గదులు ఒకటే కాదు, అండ్ ల్యాబొరేటరీస్, స్టూడెంట్ ప్రాక్టికల్ ల్యాబొరేటరీస్ కూడా ఎంతో పునర్నిర్మాణం జరిగింది.
అన్ని స్టూడెంట్స్ కావాల్సిన అన్ని ఫెసిలిటీస్తో, అన్ని వసతులతో మనకి ప్రయోగశాలలు ఉన్నాయి. అండ్ ఎగ్జామినేషన్ హాల్, సెంట్రల్ ఎగ్జామినేషన్ హాల్, 300 మెంబర్స్ ఒకేసారి ఎగ్జామ్ రాయడానికి కావాల్సిన ఫెసిలిటీస్ కూడా ఈ కాలేజీలో రీసెంట్గా ఆధునీకరించుకున్నాయి. అండ్ మనకి ఫ్యాకల్టీకి కూడా ఇక్కడ రీసెర్చ్ చేయడానికి ఎంతో సహకారం ఉంది. అండ్ జిమ్ఖానా నుంచి మాకు ఎండోమెంట్ ఫండ్ అని చెప్పేసి రీసెర్చ్ చేసిన ఫ్యాకల్టీకి ప్రోత్సాహకరంగా ఇస్తున్నారు, స్టూడెంట్స్ కూడా ప్రోత్సాహకరంగా ఇస్తున్నారు. అండ్ స్టూడెంట్స్కి, మా కాలేజ్ స్టూడెంట్స్కి ఎన్టీఆర్ యూనివర్సిటీ నుంచి గ్రాంట్స్ రిలీజ్ అవుతున్నాయి. ఎన్టీఆర్ యూనివర్సిటీ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తున్నారు, ICMR ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఎవ్రీ ఇయర్ ఈచ్ బ్యాచ్ స్టూడెంట్స్లో ఎంతోమంది ఈ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఉన్నారండి. ఇంత ఆధునీకరణ జరిగినప్పటికీ కాలేజ్ యొక్క ఈ పచ్చటి వాతావరణం అండ్ ప్రశాంతమైన వాతావరణం, ఈ గార్డెన్ కానీ సేవాభావం మాత్రం ఇంకా అలాగే కొనసాగుతూ ఉన్నాయి. సో నేను MBBS చేసేటప్పుడు ఇట్ వాజ్ స్టార్టింగ్ 1990. అప్పుడు వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్, వాట్ ఎవర్ నాలెడ్జ్ మాకు ఇచ్చేసేదంతా లెక్చర్స్ మూలనే. సో మాకు వచ్చి క్లాస్లో చెప్తేనే మాకు అర్థమయ్యేదా. కానీ ఇప్పుడు ఉన్న చేంజెస్ ఏంటంటే స్టూడెంట్స్కి నెట్వర్కింగ్ కానీ, గూగుల్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఇస్, సో వాళ్ళకి నాలెడ్జ్ అనేది, ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఏరియాస్ నుంచి వస్తుంది. మీరు ఓన్లీ టీచరే అవసరం లేదు. బట్ మేము కూడా వాళ్ళకి మ్యాచ్ అయ్యేది, వీఆర్ ట్రయింగ్ టు మ్యాచ్ విత్ దోస్ జనరేషన్స్. సో మేమున్నప్పుడు మార్పులు ఏంటంటే బ్లాక్ బోర్డ్ టీచింగ్ నుంచి నౌ వీ హ్యావ్ ఆల్ LCD ప్రొజెక్టర్స్, స్మార్ట్ బోర్డ్స్ ఇన్ ద లెక్చర్ galleries, and all the lecture galleries are air conditioned. So these are real very important. So the student ki chala friendly environment, comfortable environment ichcharu. So that is one main difference which we have seen. Then the products, ante not that those days were bad and now only it is good, because those days are good and the products are of international fame. So whoever passed out of Guntur Medical College, they are into everywhere, they are recognized. So now we are also, I am so lucky I have studied here. నేను ఇక్కడే ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను, అండ్ ఇట్ ఈస్ రియల్లీ ఎ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అస్ ఆల్సో. సో ద డిఫరెన్స్ విచ్ వీ సీ ఈజ్ మోర్ ఆఫ్ డిజిటలైజేషన్, అండ్ వీఆర్ ఇన్ పేస్, అంటే వీఆర్ మ్యాచింగ్ ద రిక్వైర్మెంట్. సో ఈవెన్ నౌ ఆఫ్టర్ 80 years of establishing Guntur Medical College, we are matching, means even the student who is passing out of Guntur Medical College today, he's having the same rapport, same status which previous students used to have. విద్యార్థులు చదువుకునే విద్యాలయాలు పరిశుభ్రంగా ఉంటూ ఆధునిక పొబగులు అందుకుంటూ ఉంటే వారి విద్య కూడా నూతన పోకడలకు అనుగుణంగా ఉంటుందని ప్రొఫెసర్లు అంటున్నారు. జాతీయ స్థాయి ర్యాంకింగ్ కోసం తాము కూడా వడివడిగా అడుగులు వేస్తున్నామని, దీనికోసం ప్రతి విభాగాన్ని ఆధునికీకరిస్తున్నామని అనాటమీ విభాగాధిపతి మాధవి తెలిపారు. I am here to submit that our principal sir, Sundaracharya sir, has given us an opportunity to renovate and develop our college and my department with to meet the national level ranking, so that we achieved our renovation works with the help of 99 batch of GMC Guntur, and our batch 84 batch has given the opportunity to renovate the Department of Anatomy. The works that are done by 99 batch are renovation of Dhanvantari Hall and faculty rooms, and our batch 84 batch Dr. Vijay Kumar has given the 30 lakhs for the development and the renovation of Department of Anatomy. The works are the renovation of Dhanvantari Hall with the sitting arrangements and audiovisual aids, and renovation of histology lab and faculty rooms, and waterproofing work of whole anatomy department. So we achieved so many things, and renovation of Grace Hall as well as Cooper's Hall also. And with the help of Sundaracharya sir, we brought 7 boxes of histology slides and embalming missions also for to improve our studies in the on the cadavers and in the histology department.
So this is a great opportunity for us with the help of our visionary principal Sundarachari Garu. So I am very thankful to Principal Sir. And within this 1 year, Sir achieved so many things, and he has given opportunity to participate or part and parcel of this developmental activities. అలూమిని అనే పదానికి అర్థం చెబుతూ ఈ మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థులు ఇచ్చిన వితరణతో తాజాగా మాతా శిశు ఆసుపత్రిని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. పూర్వ విద్యార్థులు ఇచ్చిన కోట్లాది రూపాయల విరాళాలు ఈ ఆసుపత్రిని దేశానికే ఆదర్శంగా నిలిపాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. అయితే వీరు జిమ్ఖానా వారు చేసినటువంటి సేవలు చాలా గొప్ప సేవలు. చాలామంది డబ్బులు ఇస్తారు కానీ దూరదృష్టితో ఆలోచించి చేసేవాళ్ళు తక్కువ ఉంటారు. డబ్బులు ఇవ్వటం కూడా అంత ఈజీగా కాదు. 1981లో వీళ్ళు స్థాపిస్తే మొట్టమొదటిగా పొదిలి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ అండ్ ట్రామా సెంటర్ని ఆ రోజు 30 కోట్లు, అందులో 10 కోట్లు గవర్నమెంట్ డబ్బులు అయితే 20 కోట్లు పొదిలి ప్రసాద్ గారు అదేవిధంగా దాతలు కలిపి ఆ రోజు 30 కోట్లతో అది స్థాపించారు. అదేవిధంగా 5 కోట్ల రూపాయలతోటి 800 సీట్లతో ఉండేటి ఒక అద్భుతమైన ఆడిటోరియం స్థాపించారు. ఎంతో ఎక్విప్మెంట్ తీసుకొచ్చారు. మరి ఈ రోజున దాదాపు 90 నుంచి 100 కోట్ల రూపాయలతోటి 600 నుంచి 700 బెడ్లుండే మెటర్నిటీ చైల్డ్ హాస్పిటల్ ఈరోజు అద్భుతంగా ఇంటర్నేషనల్ స్థాయిలో తీసుకొస్తున్నారు. 15 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా ఒక 20 కోట్లు కేంద్ర ప్రభుత్వం, మిగిలినవి జిమ్ఖానా వాళ్ళు ఒక 60 కోట్లతోటి పెట్టుకుంటే కేవలం గత ప్రభుత్వంలో 6 కోట్ల రూపాయలు ఇచ్చి దీన్ని క్లోజ్ చేస్తే మిగిలిన డబ్బులన్నీ వీళ్ళు పెట్టుకొని ఇప్పుడు దాదాపు 90 నుంచి 100 కోట్ల రూపాయలతోటి పెట్టి దీన్ని అద్భుతంగా అంతా వాళ్ళే తీసుకొని చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఎంత మంచి వాళ్ళు అంటే అది చేయటమే కాదు, దీన్ని మెయింటెనెన్స్ ఎలా ఉండాలి, ఎందుకంటే ఇవన్నీ ఒకసారి కట్టించేస్తే మళ్ళీ పాడైపోతాయని చెప్పి వాళ్లే సార్ మళ్ళీ కార్పస్ ఫండ్ ఒక దాదాపు 20-25 కోట్ల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేసి దాని మీద వచ్చేటువంటి ఇంట్రెస్ట్తో ఈ మెయింటెనెన్స్ ఇబ్బంది లేకుండా ఉండాలి అనే విధంగా దూరదృష్టితో వీళ్ళు వెళ్తున్నారు సార్. వాటన్నిటికీ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఇక్కడ గుంటూరు హాస్పిటల్లో మీరు చూస్తే ఒక్కొక్క బెడ్ మీద 2-3 మహిళలు కూడా పండుకునేటువంటి పరిస్థితి. రోజు పేపర్లో పుంకాలుగా కథనాలు వస్తూ ఉంటాయి. అయితే గత 2 సంవత్సరాల్లో దీన్ని చాలా అద్భుతంగా ముందుకు తీసుకువెళ్ళాం. అదేవిధంగా ఈ 100 కోట్లే కాకుండా ఈరోజు మనం ఇచ్చిన మీరు ఇచ్చినటువంటి 27 కోట్ల రూపాయలు ఇస్తేనే ఎక్విప్మెంట్ వస్తేనే ఈ హాస్పిటల్ రన్ అవుతుంది. దానికి కూడా 27 కోట్ల రూపాయలు అడిగిన వెంటనే కృషి చేసినటువంటి కృష్ణబాబు గారు, అదేవిధంగా సత్యకుమార్ యాదవ్ గారు, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. గుంటూరు వైద్య కళాశాలలో చదివిన అనేక మంది భారత రత్న పొందారని, అటువంటి వైద్య కళాశాలకు పూర్వ విద్యార్థులు అందిస్తున్న వితరణ అనితరమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఇంకా సమాజంలో మంచి మిగులుంది. దానికి మీరు ఒక ఎగ్జాంపుల్. మీరంతా ఎన్ఆర్ఐగా మీరు వెళ్ళారు, 40 ఏళ్లకు 50 ఏళ్లకు మునిపి వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత కొంతమంది అయితే మర్చిపోతారు, జన్మభూమిని మర్చిపోతారు. ఈ రోజుల్లో తల్లిదండ్రులు కూడా మర్చిపోతున్నారు. అలాంటి వాళ్ళు ఉండే ఈ సందర్భంలో మళ్ళీ మీ చదువుకున్న కాలేజీని గుర్తుపెట్టుకుని దీనికి 1981లోనే ఒక ఆర్గనైజేషన్ జిమ్ఖానా ఏర్పాటు చేసి ఇంత పెద్ద ఎత్తున సహాయం చేసిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. కంగ్రాచులేషన్స్, ఎక్స్ట్రార్డినరీ వర్క్. ఇది ఒక స్ఫూర్తి, ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం. ఇలాంటి పవిత్రమైన కార్యక్రమానికి ఒక స్ఫూర్తిదాయకంగా చేసిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎప్పుడు కూడా మనం బాగుంటేనే చాలదు, మన చుట్టూ కూడా సమాజం బాగుండాలి అనేది మన సంస్కృతి, మన లెగసీ కూడా. ఈ వారసత్వంలో మనం చూస్తే ఎప్పటి నుంచో కొంతమంది ముందుకొచ్చి పాఠశాలలు కట్టారు, ఆసుపత్రులు కట్టారు, దేవాలయాలు నిర్మాణం చేశారు, సత్రాలు కట్టారు,
ఆట స్థలాలు ఇలాంటివి ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చారు. నా లెక్క ప్రకారం కొన్ని దేశాలు చేయించేమో కానీ భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచంలో ఏ దేశంలో లేవని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో ఉండే డాక్టర్లు ఇక్కడ చదువుకొని అమెరికాకి వెళ్ళారు. నన్ను ఎప్పుడు అడిగేవాళ్ళు. నేను 1995లో ముఖ్యమంత్రి అయినప్పుడు ఎన్ఆర్ఐస్ అంతా చదువుకొని అమెరికాకి వెళ్ళిపోతున్నారు, బ్రెయిన్ డ్రెయిన్ అవుతా ఉంది, మీరు ఏమంటారని అడిగారు. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, టు స్టార్ట్ విత్ బ్రెయిన్ డ్రెయిన్ అనుకుంటున్నాం, రేపు రాబోయే రోజుల్లో బ్రెయిన్ గెయిన్ అవుతుందని చెప్పి అప్పుడే చంద్రశేఖర్ రెడ్డి అపోలో హాస్పిటల్ పెట్టాడు. ఈరోజు మిమ్మల్ని చూస్తే ఇది ఒక ఎగ్జాంపుల్. నాట్కో కూడా ఇక్కడ దగ్గర ఒకసారి 17-19 45 కోట్లు ఖర్చు పెట్టారు, 26లో ఒక 15 కోట్లు ఖర్చు పెట్టారు. అదే మరి ఇంకొక పక్కన క్యాన్సర్ మెయింటెనెన్స్కి ఒక 12 కోట్లు ఖర్చు పెట్టారు. ఇటీవల వేరియస్ డిపార్ట్మెంట్స్ దీనికోసం ఒక 12 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే దగ్గర ఒక సింగిల్ కంపెనీ కింద ఒక 89 కోట్లు దగ్గర ఖర్చు పెట్టారు. వాళ్ళు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇక్కడుండే దీని ప్రకారం. ఇంకొక పక్కన మీరు ఒక్కసారి చూస్తే మీరిచ్చిన స్ఫూర్తి కానీ మిగిలిన వాళ్ళు కానీ ఇక్కడ గుంటూరులో కూడా మిలీనియం బ్లాక్ ఎక్స్టెన్షన్ 16 కోట్లు ఖర్చు పెట్టారు. విశాఖపట్నం ఆంధ్ర మెడికల్ యూనివర్సిటీ కాలేజీకి సెంటరీ బ్లాక్ 60 కోట్ల రూపాయలు వెచ్చించి వాళ్ళు ఖర్చు పెట్టారు. కాకినాడ హాస్పిటల్కు 40 కోట్లు ఖర్చు పెడుతున్నారు. కర్నూలు మెడికల్ కాలేజీకి ఒక 25 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అంటే ఇప్పుడిప్పుడే చైతన్యం పెరిగింది, కమిట్మెంట్ వచ్చింది. ఈ విధంగా ఒక స్ఫూర్తిని తీసుకొచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఈ యొక్క గుంటూరు మెడికల్ కాలేజీలో చదివిన వాళ్ళకి దగ్గర 8 మందికి పద్మశ్రీ అవార్డులు వచ్చాయి. ఒకటి సీఎం అబిబుల్లా, సోమరాజు, జిఎన్ రావు, నాయుడమ్మ, ప్రసాదరావు, నరేంద్రనాథ్, ఇక్కడే గోపీచంద్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. గోపీచంద్, అదే మరి గోపాలకృష్ణ గోఖలే. వీళ్ళందరినీ ఆ రోజు ఈ మెడికల్ కాలేజీ లేకపోతే ఈరోజు ఈ గుర్తింపులకు వచ్చేది కాదు. రిచ్ కల్చర్ ఉండే వ్యవస్థ ఈ గుంటూరు మెడికల్ కాలేజ్. నా లెక్క ప్రకారం నాకు కరెక్ట్గా ఐడియా లేదు కానీ మొట్టమొదటిది మెడికల్ కాలేజ్ మన ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఫస్ట్ అయితే మీది సెకండ్ ఉండాలనుకుంటున్నా. ఈరోజు ఈ బిల్డింగ్ని చూస్తే 2,69,240 చదరపు అడుగుల్లో 5 అంతస్తులు శిశు ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేశారు. 600 బెడ్లు ఈ బ్లాక్లో ఉన్నాయి. ప్రసూతి విభాగం 300 బెడ్లు, పీడియాట్రిక్స్ 200, ఎన్ఐసియు, ఎస్ఐసియు, పిఐసియు వంటి విభాగాలు మిగిలిన బెడ్లున్నాయి. ఇక ఈ కళాశాల తాజాగా నిర్వహించిన మెడిఫ్యూజన్ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా గల విద్యార్థులకు, ప్రజలకు వైద్య రంగంపై అవగాహన పెంచింది. దాదాపు 30 సంవత్సరాల తర్వాత నిర్వహించిన ఈ వైద్య విజ్ఞాన ప్రదర్శనను ఒకసారి చూద్దాం. స్ట్రోక్ ఎట్లా వస్తుందని టేక్ ఫర్ ఎగ్జాంపుల్, ఈ నిమోనిక్ అనేది బీ ఫాస్ట్ అనేది వెళ్ళాలని, బ్యాలెన్స్ పడిపోవటం, బీ అంటే బ్యాలెన్స్, ఈ అంటే ఐస్ సడన్గా ట్రబుల్ ఇవ్వటం, తర్వాత ఫేసు అనీవెన్ స్మైల్, తర్వాత ఆర్మ్స్ పడిపోవటం, సరిగ్గా లేకపోవటము, తర్వాత స్పీచ్ అంటే అసలు మాట్లాడకపోవటం కానీ స్లర్డ్ స్పీచ్ రావటం కానీ. ఈ టైం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది జరిగినప్పుడు వెంటనే మా దగ్గరికి వచ్చి సిటీ స్కాన్ తీసుకొని వెంటనే థ్రాంబోలైసిస్ కానీ లేకపోతే మెకానికల్ థ్రాంబెక్టమీ అనేది చేయాలని మా ఆకాంక్ష అనమాట. ఎందుకంటే టైమ్ ఈజ్ బ్రెయిన్, ఇది సేవ్ చేయాలి. పక్షవాతం అనేది తొందరగా ఈజీగా డయాగ్నోస్ చేసి తర్వాత ట్రీట్మెంట్ ఇవ్వాలనే అంశంతో ఈ న్యూరాలజీ అనేది మెడ్ఫ్యూజన్లో చేశాం. ఇది మా యొక్క డిపార్ట్మెంటే కాదండి, అన్ని డిపార్ట్మెంట్స్ ఏంటంటే 1000 కోట్ల విలువ కలిగిన వైద్య విద్య అందరికీ పంచాలి, అందరికీ చూపించాలి, ఏమేమి చేస్తున్నామని చెప్పాలి ప్రజలకి అని చెప్పి
చెప్పడానికి ఇది ప్లాన్ మాది 30 years తర్వాత ఇది వచ్చింది ఎగ్జిబిషన్ మెడ్ ఫ్యూజన్ అనేది. అయితే ఇది కేవలం స్టూడెంట్స్కి చిన్నపిల్లలకే కాదు, పెద్దవాళ్ళకి కూడా, పెద్దవాళ్ళు వచ్చి వినాలి అనే ఆకాంక్షతో మేము పెట్టాము. అయితే ఓన్లీ స్కూల్ పిల్లలే వచ్చారు. అది తర్వాత ఈ న్యూరాలజీ పరంగా పార్కిన్సన్స్ డిసీజ్కి డీబీఎస్ ఎప్పుడు చేస్తాము, తర్వాత హెడేక్ ఎట్లా ఉంటాయి, హెడేక్స్ యొక్క ఏంటంటే రకరకాల హెడేక్స్ ఎట్లా ఉంటాయి, తర్వాత వర్టిగో ఎట్లా వస్తుంది, వర్టిగోకి ఏమేమి తీసుకోవాలి చిట్కాలు, వర్టిగో తర్వాత ఇంకోటి ఉంది బ్రెయిన్ ఫంక్షన్స్ ఏమిటి, దానిలో లోబ్స్ ఎట్లా ఉంటాయి, తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాణాంతకమైన వ్యాధి గులెన్ బ్యారీ సిండ్రోమ్ అనేది, అది కూడా మీరు ఇక్కడ ఎట్లా వస్తుంది, దానికి మేము ఇమ్యూనోగ్లోబులిన్స్ అంటే ఖరీదైన మందు, ఇమ్యూనోగ్లోబులిన్స్ బయట ఖర్చు పెడితే దాదాపు ఒక పేషెంట్కి 6 లక్షలు అవుతుంది. అయితే అది ఇక్కడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరులో మేము ఇస్తాము. అది మేము పీపుల్కి ప్రొజెక్ట్ చేయాలనే అంశంతో ఉన్నాం అన్నమాట. అది ఇక్కడ చేసాము. దాదాపుగా పిల్లల్లో కొంచెం అక్కడికి వచ్చిన మాస్టర్లలో వెళ్ళింది, కానీ ప్రజల్లోకి ఇంకా పెద్ద వాళ్ళు రావాల్సింది. కేవలం ఇది 10 లక్షల జనాభా కలిగిన గుంటూరు, 60,000 దాకా పిల్లలు వచ్చారు. వివిధ చుట్టాలు పట్టణాల నుంచి సత్తెనపల్లి, పిడుగురాళ్ళ, విజయవాడ అట్లా అన్ని చోట్ల నుంచి వచ్చారు. కానీ ఇంకా ఉండాలి, ఇంకా రావాలి. సుమారు మేము నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే 5 లక్షల నుంచి 6 లక్షల దాకా ఉంటారు, అందరూ వచ్చి చూస్తారని. ఈ వైద్య విద్య రూక్ అండ్ కార్నర్ ఆఫ్ ది సొసైటీ మొత్తం వెళ్ళాలనేది. తర్వాత వాళ్ళల్లో మేము చెప్పేది ఏంటంటే ఆఖరి అంశం ఏంటంటే జీవన శైలిలో మార్పు, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది. ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది మేము ఎట్లా చెప్పదలుచుకున్నామంటే ఈజీగా చెప్దాం. ఈజీ అంటే అది నిమానిక్ EASSY, E ఫర్ ఎక్సర్సైజ్, another E for eating habits, A avoid alcohol, S stop smoking, another S is salt intake restrict, Y is for yoga and meditation. ఇది ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది ఒక అది ప్రజల జీవితంలోకి చొప్పించాలనే ఉద్దేశంతో కూడా చేసింది ఇది ఈ మెడ్ ఫ్యూజన్ ఎగ్జిబిషన్. అది దిస్ ఈజ్ ది మెడ్ ఫ్యూజన్ ఆర్గనైజ్డ్ యాజ్ ఎగ్జిబిషన్ after 30 years gap. In first time it is happened in 1996. Now it is after 30 years. Our principal, renowned principal Dr. Sundarachari garu took lot of commitment to establish this particular exhibition. Nearly, so I am welcoming all the viewers and all people, and especially our successors, students. We are inviting to MedFusion. Here in biochemistry department lo memu 12 ఎగ్జిబిట్స్ పెట్టాము. దానిలో ప్రధానమైనది సరైన చికిత్సకు సరైన నిర్ధారణకు బయోకెమిస్ట్రీ, బయోకెమికల్ టెస్టులు ఏ సబ్జెక్టులో ఏ స్పెషాలిటీలోనైనా అత్యవసరము. దాని ద్వారానే సరైనటువంటి నిర్ధారణ జరుగుతుంది. కాబట్టి మినీ ల్యాబ్ మోడల్ పెట్టాము. ఇక్కడ మినీ ల్యాబ్ మోడల్ పెట్టాము. ఆ తర్వాత మనం తింటున్నటువంటి ఆహారము, మనం ప్రోటీన్లు తింటాం, మాంసం తింటాము, రైస్ తింటాము, ఎగ్ తింటాము, ఎన్నో తింటాము. అవి ఎలాగా శక్తిగా మారుతాయి అన్నటువంటిది ప్రైమరీ, సెకండరీ అండ్ టెర్షరీ మెటబాలిజంలో శక్తిగా ఏటీపీ మారినప్పుడే జీవం ముందుకు పోయేదానికి, లైఫ్ ముందుకు వెళ్ళడానికి వీలు పడుతుంది. అటువంటి డెమాన్స్ట్రేషన్ ఒక ఎగ్జిబిట్ పెట్టాము. తర్వాత ఇటువంటి క్రియలను రెగ్యులేట్ చేయడానికి హార్మోన్లు పనిచేస్తుంటాయి. అవి ఏ విధంగా కణాల లెవెల్లో, మైక్రో మాలిక్యూల్ లెవెల్లో ఎలా పనిచేస్తాయి, దానివల్ల అవి పని చేయకపోతే డయాబెటీస్ లాంటి వ్యాధులు మరియు కుషింగ్ సిండ్రోమ్ లాంటి వ్యాధులు వచ్చేది. ఇంకొక ఎగ్జిబిట్ పెట్టాము. మనం తింటున్న ఆహార పదార్థాల్లో ఏమున్నాయి, కార్బోహైడ్రేట్లో మెయిన్ కార్బోహైడ్రేట్ గ్లూకోజ్ లాగా, తర్వాత ఫ్యాట్లో ట్రైగ్లిజరైడ్ లాగా, కొలెస్ట్రాల్ లాగా ఉన్న మాలిక్యూల్స్ ఏమిటి, అవి ఆ విధమైనటువంటి ఆహార పదార్థాలు సమతుల్యతతో తీసుకోకపోతే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి అనేటువంటిది కోట్ చేస్తూ సమతుల్య ఆహారాన్ని, బ్యాలెన్స్ డైట్ని ఎలాగ వాడితే బాగుంటుంది అనేటువంటి మోడలు, ఫుడ్ పిరమిడ్ పెట్టాము. తర్వాత మనకు జన్యువు లెవెల్లో మన న్యూక్లియస్లో జన్యువులు ఉంటాయి. ఆ జన్యువులు ఏ విధముగా మనకు కావలసినటువంటి జీవం ముందుకు పోవడానికి అవసరమైన మాలిక్యూల్ని తయారు చేస్తాయి. దానిలో ఉండేటువంటి ప్రధానమైన స్టెప్స్తో సెంట్రల్ డోగ్మా ఆఫ్ లైఫ్ అని పెట్టాము. ఇటువంటి ప్రదర్శనల ద్వారా ప్రజలకు వైద్యం, అనారోగ్యంపై అవగాహన పెంచి తద్వారా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతోందని విద్యార్థులు తెలిపారు. చిన్నప్పటి నుంచి డాక్టర్ అవడం అనేది నా కళ. నేను నా కళ సాకారం దిశగా నడుస్తున్నాను. అయితే పర్టికులర్గా గుంటూరు మెడికల్ కాలేజ్ అనడానికి నేను చూస్ చేసుకోవడానికి గల కారణం ఏంటంటే
దీనికి ఉన్న రిచ్ లెగసీ. ఈ కాలేజీలో ఎంతోమంది చదువుకొని గొప్ప గొప్ప డాక్టర్లుగా ఎదిగి సమాజానికి ఎంతో సేవ చేస్తున్నారు. సమాజ సేవలో ఎంతో ముందుండి నడిపించిన ఈ కాలేజీలో పార్ట్ అవ్వడం నాకు ఎంతో గర్వకారణంగా ఉంది. ఈ కాలేజ్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి చెప్పాలంటే గార్డెన్ నుండి లైబ్రరీ వరకు, క్లాసెస్ అండ్ ల్యాబ్స్ నుంచి హాస్పిటల్ వరకు ఎంతో స్టూడెంట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. అండ్ కాలేజ్ అట్మాస్ఫియర్ కూడా ఎంతో ప్లెజెంట్గా, పీస్ఫుల్గా ఉంటుంది. చదువుకోవడానికి అనువుగా ఉంటుంది. సో చెప్పాలంటే ఇంకా కాలేజ్ గురించి చాలా విషయాలు ఉన్నాయి. అండ్ నేను 2023 సంవత్సరంలో ఇక్కడ జాయిన్ అయ్యాను. 2026 అంటే 3 సంవత్సరాల్లో నేను చాలా మార్పులు చోటు చేసుకున్నాను ఈ కాలేజీలో. అవి నేను చూడడం నేను అంత అదృష్టంగా భావిస్తున్నాను. అయితే రీసెంట్గా మనం మెడికల్ ఎగ్జిబిషన్ అని మెడ్ఫ్యూజన్ 26 అనే మెడికల్ ఎగ్జిబిషన్ని 30 years తర్వాత గుంటూరులో ఆర్గనైజ్ చేశాం. దాన్ని విట్నెస్ చేయడం నేను ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. 30 years తర్వాత జరిగిన ఈ ప్రెస్టీజియస్ ఈవెంట్లో పార్ట్ అవడం నేను ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాను. గుంటూరు మెడికల్ కాలేజీలో నిర్వహించిన మెడ్ఫ్యూజన్ 26 అనేది జనాల్లో ఎంతో అవగాహన నింపింది, అపోహలను పోగొట్టి జనాల్లో జ్ఞానాన్ని నింపింది. అయితే ఏంటి దీంట్లో ప్రత్యేకత అని అడిగితే చాలా డిపార్ట్మెంట్స్ అంటే 30కి పైగా డిపార్ట్మెంట్స్లో నిర్వహించిన లైవ్ డెమాన్స్ట్రేషన్స్, గేమ్స్, ఎగ్జిబిట్స్ అన్నీ చాలా ఉన్నాయి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేసింది. అయితే అందులో కొన్ని ప్రత్యేకంగా చెప్పాలంటే లైవ్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ఆర్గన్స్, అంటే ప్రతి ఒక్క ఆర్గన్ యొక్క లైవ్ డెమాన్స్ట్రేషన్ ఉంది. క్రిటికల్ కేర్ అండ్ బేసిక్ లైఫ్ సపోర్ట్ లైక్ సిపిఆర్ అనేది ఉంది. సూసైడ్ ప్రివెన్షన్, ఇటువంటి ఎన్నో చాలా కామన్ థింగ్స్ నేర్పించి జనాల అవగాహన నింపింది. సో ఇటువంటి వాటి వల్ల జనాలు ఎంతో అవగాహన నేర్చుకుని దాన్ని ప్రదర్శించి జ్ఞానాన్ని పెంపొందించుకున్నారు. చాలామంది మా కాలేజీలో ప్రొఫెసర్స్ చిన్నప్పుడు వచ్చి ఇది చూసి ఎంతో ఇన్స్పైర్ అయ్యి డాక్టర్లు అయ్యి మాకు ఈరోజు బోధిస్తూ వాళ్ళు ఈరోజు ఎగ్జిబిషన్లో పార్ట్ అయ్యి ఉన్నారు. సో అలాంటి ఇన్స్పిరేషనల్గా నిలిచడానికి ఈ ఎగ్జిబిషన్ ఎంతో హెల్ప్ చేసింది. ఈ ఎగ్జిబిషన్ అనేది మా కాలేజ్ యొక్క ప్రైడ్ని ఎంతో పెంచింది. ఎంతో విధంగా అంటే సుమారుగా 80,000 నుంచి 1,00,000 మంది వరకు విచ్చేసిన ఈ కాలేజు ఈ ఎగ్జిబిషన్ వల్ల కాలేజ్ ఇన్స్టిట్యూట్ ప్రైడ్ అనేది ఎంతో పెరిగింది. ఈ ఎగ్జిబిషన్లో పార్ట్ అవడం అనేది నాకు మంచి మెమరీగా ఉంది. అండ్ నేను ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఈ కాలేజీలో చదవడం అనేది నా గర్వకారణం. ఈ కాలేజ్ యొక్క రిచ్ లెగసీలో నేను ఫ్యూచర్లో ఒక పార్ట్ అవుతున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను కూడా సమాజంలో నా ప్రీవియస్ సీనియర్స్ ఎలాగైతే సమాజంలో మంచి సేవ చేస్తూ మంచి ఉన్నత స్థాయికి వెళ్ళారో నేను కూడా అదే స్థాయికి వెళ్ళాలని, మంచి సమాజ సేవ చేయాలని కోరుకుంటున్నాను. ఇటువంటి వైద్య విజ్ఞాన ప్రదర్శనలు విద్యార్థులకు ఎంతో విజ్ఞానాన్ని అందిస్తాయని, ముఖ్యంగా 10వ తరగతి ఆపై చదువుతున్న విద్యార్థులు ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేసిన అంశాలను చూసి వారు కూడా ఈ కళాశాలలోనే వైద్య విద్యను అభ్యసించాలనే స్ఫూర్తి పొందారని ఫార్మకాలజీ వైద్య విభాగాధిపతి సాల్మన్ రాజు అన్నారు. ఎగ్జిబిషన్లో అనాటమీకి సంబంధించి కొన్ని లైవ్ ఆర్గాన్స్ పెట్టినప్పుడు పిల్లలు వాటిని టచ్ చేసి చూసి చాలా ఫీల్ అయ్యి ఇవి హార్ట్ ఎలా ఉంటుందా, బ్రెయిన్ ఎలా ఉంటుందా అని చెప్పి టచ్ చేసి వాళ్ళు కూడా మేము కూడా ఈ కాలేజీలో డాక్టర్గా చదవాలి, డాక్టర్గా రావాలని చాలా ఎంతూజియాస్టిక్గా వాళ్ళు మోటివేట్ అయ్యారు. అంతేకాకుండా సిపిఆర్ అలాంటివి కూడా పెట్టారు. కార్డియో పల్మనరీ రెసిస్టేషన్ అంటారు. ప్రమాద పరిస్థితుల్లో ఏ విధంగా మనకు వాళ్ళకి సిపిఆర్ చేసి మనం మళ్ళీ గుండె కొట్టుకునేటట్టు చేయొచ్చు అనేది ఎమర్జెన్సీ మెడిసిన్ డిపార్ట్మెంట్లో పెట్టారు. దానిలో అలాంటిది కూడా నేర్పినప్పుడు పిల్లలు ఇంటికి వెళ్ళి వాళ్ళు చిన్నపిల్లలు వాళ్ళ చెల్లెల మీద వాళ్ళ తమ్ముళ్ళ మీద చేయటం జరిగింది. ఆ విధంగా చాలా ఇంట్రెస్ట్గా ఈ మెడికల్ ఎగ్జిబిషన్ అనేది జరిగింది. 30 సంవత్సరాల అనంతరం నిర్వహించిన ఈ ప్రదర్శన తమ కళాశాలకు ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చిందని, సుమారు 1,00,000 మంది ప్రజలు ఈ ప్రదర్శనను సందర్శించడం ఎంతో గొప్ప విషయమని ప్రిన్సిపల్ సుందరాచారి తెలిపారు. 30 years తర్వాత ఈ ఎగ్జిబిషన్ సుమారు 4 రోజుల పాటు మనం కొనసాగించాము. సో ఒక అకాడమిక్ స్పార్క్ క్రియేట్ చేయడం కోసం ప్రజల్లో వైద్య విద్యలో ఉన్నటువంటి మెళకువలు ఏంటి, అసలు వైద్య విద్య ఎందుకు ఇంత ఖరీదైందని తెలుసుకోవడం కోసం, టెక్నాలజీ ఏం అభివృద్ధి చెందిందని తెలుసుకోవడం కోసం, పిల్లల్లో వాళ్ళ స్పార్క్ క్రియేట్ చేయడం కోసం ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆఫ్టర్ 30 years 1996లో ఏర్పాటు చేశారు. 30 ఏళ్ళ తర్వాత మేము ఏర్పాటు చేశాం. నేను చదువుకున్నప్పుడు కూడా 1981లో నేను ఎంబీబీఎస్ ప్రవేశం పొందాను. 1982లో కూడా ఎగ్జిబిషన్ కండక్ట్ చేశారు. కానీ అప్పుడు 10-15 రోజులు మాత్రమే దాన్ని కొనసాగించారు. ఈసారి మేము సుమారు 3 వారాల పాటు కొనసాగించాము. ప్రజలు చాలా స్పందనతో దీన్ని విజయవంతంగా నిర్వహించాము. సుమారు 80,000 మంది సందర్శకులు సందర్శించారు, అనుభూతిని పొందారు. గుంటూరు వైద్య కళాశాలలోని మ్యూజియంలో ఉండే మానవ శరీర భాగాలు, పిండాలు వంటివి కేవలం కొన్ని సమయాలలోనే సాధారణ ప్రజల సందర్శనార్థం ఉంటాయి. అటువంటి అరుదైన అవకాశం విద్యార్థులకు లభించడంతో వారు వైద్య విద్యపై అవగాహన పెంచుకునే సువర్ణ అవకాశాన్ని ఈ మెడిఫ్యూజన్ అందించింది. ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థులకెంతో ఉపయోగకరమని, ముఖ్యంగా గుంటూరు వైద్య కళాశాలలోని 36కి పైగా వైద్య విభాగాల విద్యార్థులు
ఎంతో శ్రమ కోర్చి ఏర్పాటు చేసిన ప్రదర్శన విద్యార్థులకు కూడా ఎంతో స్ఫూర్తిని అందించిందని వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీధర్ దూరదర్శన్కు వివరించారు. ముందు చూపుగా మనం స్టూడెంట్స్ని ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి, పర్టికులర్లీ ద 10th క్లాస్ స్టూడెంట్స్ని మరియు ఇంటర్మీడియట్ స్టూడెంట్ని ఒక స్పార్క్ క్రియేట్ చేయడానికి ఇది సంకల్పం చేశారు. సో దీనికి బిఫోర్ స్టార్టింగ్ ద ఎగ్జిబిషన్ సో మేము ప్లాన్ చేయడానికి 1 month పట్టింది. సో వీ హ్యావ్ టేకెన్ ఆల్ ద HODs కన్సర్న్ తీసుకొని సో ఆల్మోస్ట్ ఆల్ 35 to 40 డిపార్ట్మెంట్స్ పార్టిసిపేట్ చేయగలిగాయి అన్నమాట ఇందులో, టు షో దేర్ డిపార్ట్మెంటల్ ఎగ్జిబిట్స్ అన్నమాట. సో ద టార్గెట్ పీపుల్ పర్టికులర్లీ ద 10th స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అండ్ ద డిగ్రీ కాలేజ్. ఎందుకంటే వాళ్ళకి ఈ మెడికల్ ఫీల్డ్లో వాట్ ఈస్ the present, what is the future. We have to create a spark so that most of the students will be attracting towards the medical schools ani. And then he also focused on the common people మీద కూడా మేము ఒక ఇది తీసుకొని వాళ్ళకు కూడా మా ఎగ్జిబిట్స్ ఉపయోగపడేలాగా మేము క్రియేట్ చేసాము. సో వాళ్ళ గురించి ఏంటంటే ఎర్లీ డయాగ్నోసిస్ ఆఫ్ క్యాన్సర్స్ కానీ, సో అడ్వాన్సెస్, మెడికల్ అడ్వాన్సెస్ ఇన్ ద ట్రీట్మెంట్ కానీ, ఇన్ ద మొడాలిటీస్ ఆఫ్ డయాగ్నోస్టిక్ ఇన్వెస్టిగేషన్స్ కానీ వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎర్లీ డిటెక్షన్ అండ్ దెన్ హౌ విల్ ప్రివెంట్ ద డిసీజ్ ప్రోగ్రెషన్ అని కూడా చెప్పడం జరిగిందనమాట. సో దీనికి గాను మా లోకల్ ఐఏఎస్ ఆఫీసర్స్ అయితేనేమి కానివ్వండి, అడ్మినిస్ట్రేటివ్ ఇదైతేనేమి కానివ్వండి, ద లోకల్ పొలిటికల్ పార్టీస్ అయితేనేమి కానీ, ఎవ్రీబడి ఈజ్ ఇన్వాల్వ్ టు అప్లిఫ్ట్ బికాస్ దిస్ ఎగ్జిబిషన్ ఈజ్ హ్యాపెండ్ ఆఫ్టర్ 33 years అండి. ఆల్మోస్ట్ ఆల్ 33 years అయిన తర్వాత స్టార్ట్ చేశారు. 80 సంవత్సరాల చరిత్రలో ఎన్నో వేల మంది అత్యుత్తమ వైద్యులను గుంటూరు వైద్య కళాశాల అందించింది. వారిలో అనేక మంది విదేశాలలో అత్యుత్తమ సేవలు అందిస్తూ మాతృభూమిని మరిచిపోకుండా తిరిగి ఎంతో కొంత ఇచ్చేయాలనే ఆలోచనతో కోట్లాది రూపాయలను ఈ వైద్య కళాశాల, ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధికి అందిస్తున్నారు. అటువంటి స్ఫూర్తిదాయకమైన ఈ వైద్య విద్యాలయం మరెన్నో సంస్థలకు మార్గదర్శనం చేస్తుందని ఆశిద్దాం.